ఐపీఎల్ 2022 నుంచి 2024 వరకు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ అయిన రాజస్థాన్ రాయల్స్ 2025 ఐపీఎల్లో బిగ్ మిస్టేక్ చేసింది. వాళ్ళు మెయిన్లీ యాక్షన్లో పర్ఫార్మెన్స్ అయితే నిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 2025 ఐపీఎల్ కోసం ఎలాంటి స్క్వాడ్ని బిల్డ్ చేసుకోలేకపోయారు. మెయిన్లీ వాళ్ళ రిటెన్షన్ అయితే చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ రిటెన్షన్ వల్లే వాళ్ళ టీంని అయితే సరిగ్గా బిల్డ్ చేసుకోలేకపోయారు. మెయిన్లీ వాళ్ళు యాక్షన్లోకి వచ్చిన పర్స్ అయితే చాలా తక్కువ 41 crores వచ్చారు. ఇదే తక్కువ పర్స్తో వాళ్ళు యాక్షన్లోకి దిగడం. సో వాళ్ళు మెయిన్ ప్లేయర్స్ అయితే వాళ్ళ ఎక్స్ ప్లేయర్స్ అయితే వాళ్ళు బైబ్యాక్ చేసుకోలేకపోయారు. మెయిన్లీ జాస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్ అలాగే స్పిన్ కాంబినేషన్ అయిన యూజీ చహల్ మరియు రవి అశ్విన్ ప్లేయర్స్ అయితే వాళ్ళు బైబ్యాక్ చేసుకోలేకపోయారు. సో వాళ్ళైతే 2025 ఐపీఎల్ కోసం చాలా వీక్ అయిపోయింది వాళ్ళ టీం. మెయిన్లీ 4 players అయితే వాళ్ళకి ది స్ట్రాంగ్ ప్లేయర్స్ 2022 నుంచి 2024 ఐపీఎల్ వరకు వాళ్ళు ఫైనల్స్ అలాగే ప్లేఆఫ్స్లోకి ఎంటర్ అవ్వడానికి ఈ 4 players అయితే చాలా క్రూషియల్ రోల్ మెయింటైన్ చేశారు. సో వీళ్ళ వదులుకోవడం వల్ల వాళ్ళైతే 2025 ఐపీఎల్ వాళ్ళ టీం చాలా వీక్ అయిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అన్ని టీంల కంటే వీళ్ళ టీమే చాలా వీక్గా ఉంది. మిడిల్ ఆర్డర్ కానీ, టాప్ ఆర్డర్ కానీ, అలాగే బౌలర్స్ కూడా కానీ. సో వీళ్ళు 2025 ఐపీఎల్ కోసం ఎలా ఆడతారో అలాగే వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వాళ్ళు 2025 ఐపీఎల్ కోసం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ విషయానికి వస్తే వాళ్ళు మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ సంజు శాంసన్ 18 crores ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. ఇక యశస్వి జైస్వాల్ 18 crores, ఇక రియాన్ పరాగ్ 14 crores వర్త్ అని చెప్పుకోవచ్చు. ఇక ధ్రువ్ జురేల్ 14 crores అన్వర్తి అని చెప్పుకోవచ్చు. హెట్మైర్ 11 crores అంటే డెఫినెట్గా వర్త్. ఇక సందీప్ శర్మ అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 crores రిటైన్ చేసుకున్నారు. ఇదైతే బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎనీవే వాళ్ళు 2025 ఐపీఎల్ కోసం ఎలాంటి స్క్వాడ్ని అయితే బిల్డ్ చేసుకోగలిగారు ఈ వీడియోలో చూద్దాం. ఇక ముందుగా బ్యాటర్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్, సిమ్రాన్ హెట్మైర్, అలాగే వైభవ్ సూర్యవంశీ, శుభం దుబే అయితే వీళ్ళ బ్యాటర్స్. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే రియాన్ పరాగ్, వనిందా హస్రంగా, నితీష్ రాణా, అలాగే యుధ్వీర్ చరక్ అయితే వీళ్ళ ఆల్రౌండర్స్ అవుతారు. ఇక బౌలర్స్ విషయానికి వస్తే వాళ్ళైతే సందీప్ శర్మని అయితే రిటైన్ చేసుకున్నారు. ఇక జోఫ్రా ఆర్చర్ అయితే కొనుక్కోవడం చాలా బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక తుషార్ దేశ్పాండే, అలాగే మహేష్ దీక్షణ, అలాగే ఫజల్లా ఫరూకీ, అలాగే కెవెన్ మఫాకా, ఆకాష్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, అలాగే అశోక్ శర్మ అయితే వీళ్ళ బౌలర్స్ అయితే కొనుక్కున్నారు. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వస్తే వాళ్ళైతే సంజు శాంసన్, ధ్రువ్ జురేల్, అలాగే కునాల్ రాథోర్ని అయితే వీళ్ళు కొనుక్కోవడం జరిగింది. టోటల్ 20 players అయితే వీళ్ళు కొనుక్కోగలిగారు. అలాగే ఇండియన్ 14 players అంటే ఫారినర్ ప్లేయర్స్ అయితే 6 players ఉన్నారు. ఇక వాళ్ళ యాక్షన్లో జరిగిన బెస్ట్ పిక్స్ ఏమైనా ఉన్నాయంటే అది నితీష్ రాణా పిక్కే. తనైతే ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఇక 1 downలో ఆడడానికి. అలాగే ఆకాష్ మధ్వాల్ లాంటి ప్లేయర్ని యంగ్స్టర్ని అయితే వీళ్ళైతే గ్రూమ్ చేసుకోవచ్చు ఫ్యూచర్ కోసం. అలాగే జోఫ్రా ఆర్చర్ వీళ్ళ ఎక్స్ ప్లేయర్ని వీళ్ళు కొనుక్కోవడం కూడా చాలా బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఈ యాక్షన్లో. అలాగే వాళ్ళు ఇంకో ప్లేయర్ కొనుక్కున్నారు, వైభవ్ సూర్యవంశీ 1.10 crores ఇచ్చి కొనుక్కున్నారు. ఇతనైతే 13 years యంగ్స్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్కి ఇతనైతే వర్త్ అవుతాడో లేదో చూడాలి. ఇతనైతే ఫ్యూచర్ కోసం అయితే వాళ్ళు తీసుకున్నట్టు ప్యూర్లీ అర్థమవుతుంది. ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడో లేదో చూడాలి. ఎనీవే వాళ్ళు 2025 ఐపీఎల్ ఏ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్త్ అయితే వెళ్తారో చూడాలి. 2024లో బాగా ఆడాడు, అలాగే వాళ్ళ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది. ఇక 2025 ఐపీఎల్ వాళ్ళ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి. వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే ఒకసారి చూద్దాం. ఎనీవే వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఒకసారి చూద్దాం. వాళ్ళ ఓపెనర్స్ అయితే ఖచ్చితంగా సంజు శాంసన్ మరియు యశస్వి జైస్వాల్ ఆడతారు. ఖచ్చితంగా యశస్వి జైస్వాల్ అయితే ది బెస్ట్ ఓపెనర్ వాళ్ళకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అయితే. ఇక సంజు శాంసన్ కూడా రీసెంట్గా జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్ మీద 2 centuries కొట్టడం వల్ల తన కూడా మంచి ఓపెనర్ స్పాట్ని అయితే ఫిక్స్ చేసుకున్నాడు. ఇక 1 down విషయానికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అందుకే టార్గెట్ చేసుకున్నారు నితీష్ రాణాని. ఇక నెంబర్ 4 స్పాట్ విషయానికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా రియాన్ పరాగ్ అయితే లాస్ట్ ఇయర్ తన పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళు ఖచ్చితంగా చాలా ఇంప్రెస్ అయ్యారు కాబట్టి ఇక నెంబర్ 4 స్పాట్ అతనికే ఇచ్చుకోవచ్చు. ఇక ధ్రువ్ జురేల్ అయితే నెంబర్ 5 స్పాట్లో వస్తాడు. సో అతను 14 crores పెట్టి కొనుక్కున్నారు కాబట్టి ఎలా ఉంటుందో చూసుకోవాలి. బర్డన్ ఫీల్ అవుతాడా లేకపోతే కంఫర్ట్గానే ఆడతాడో లేదో చూడాలి ఈసారి 2025 ఐపీఎల్లో. వాళ్ళు నెంబర్ 6 విషయానికి వస్తే హెట్మైర్ రిటైన్ చేసుకున్నారు కాబట్టి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా తనే బాగా ఫినిషింగ్ ఇస్తున్నాడు కాబట్టి తనే ఆడతాడు. ఇక నెంబర్ 7 అయితే వనిందా హస్రంగన్ అయితే కొనుక్కున్నారు కాబట్టి తనే ఉంటాడు. ఇక నెంబర్ 8 శుభం దుబే ఉంటాడు. సో ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 9 జోఫ్రా ఆర్చర్ వాళ్ళు ఎక్స్ప్లేయర్ అయితే రిటర్న్ బ్యాక్ చేసుకున్నారు కాబట్టి ట్రెంట్ బౌల్ట్కి మంచి రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తారో వీళ్ళు 2025 ఐపీఎల్లో. ఇక నెంబర్ 10 విషయానికి వస్తే మహేష్ దీక్షణ పర్ఫామ్ చేస్తాడు. సో చూడాలి వీళ్ళు శ్రీలంక కాంబినేషన్ ఎలా ఉంటుందో. ఇక సందీప్ శర్మ అయితే నెంబర్ 11లో ఆడతారు. ఇతనైతే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఇచ్చి టీమిండియాలోకి వస్తాడు అనుకున్నా కానీ ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. ఈసారైనా వస్తాడు లేదు చూడాలి. వాళ్ళు ఇంకా తుషార్ దేశపాండే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించే అవకాశాలు ఉంటాయి. సో తనైతే సిఎస్కేలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఈసారి ఎలా ఇస్తాడో చూడాలి. అలాగే ఇంకో వాళ్ళు బ్యాటింగ్ ఆప్షన్ వస్తే వాళ్ళు సూర్యవంశీని కూడా ఆడించవచ్చు. వీళ్ళు బ్యాటర్ విషయానికి వస్తే బ్యాటర్స్గా యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్, ఇక 1 downలో నితీష్ రాణా, నెంబర్ 4 రియాన్ పరాగ్, నెంబర్ 5 ధ్రువ్ జురేల్, నెంబర్ 6 సిమ్రాన్ హెట్మైర్, నెంబర్ 7 వనిందా హస్రంగా, నెంబర్ 8 శుభం దుబే,
నెంబర్ 9 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 10 మహేష్ దీక్షణ, అలాగే నెంబర్ 11 సందీప్ శర్మ ఉంటారు. ఇక నెంబర్ 12 ప్లేస్ విషయానికి వస్తే తుషార్ దేశపాండే అయితే ఆడే అవకాశాలు ఉంటాయి. లేకపోతే వాళ్ళు బ్యాటర్స్ విషయానికి వస్తే సూర్యవంశిని ఆడిపించవచ్చు. సో వీళ్ళ టీం అయితే ఇది గైస్, నాకు తెలిసినంత వరకు డీసెంట్ టీమే ఉంది. సో ఇది గైస్ వీళ్ళ ప్రాబ్లమ్ ప్లేయింగ్ 11 అయితే. వీళ్ళ టీం బొక్కల విషయాన్ని గురించి మాట్లాడుకుంటే వీళ్ళ మెయిన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయితే లేడు. అదైతే వీళ్ళకి చాలా వీక్నెస్గా మారే అవకాశాలు ఉంటాయి. అలాగే ఫినిషర్ కూడా ది బెస్ట్ రోల్ అయితే ఇచ్చేటోళ్ళు లేడు. అంటే సిమ్రాన్ హెట్మేర్ అయితే మంచి ఫినిషింగ్ చేస్తాడు, కానీ తనకైతే సపోర్ట్ ఇచ్చే ప్లేయర్లు అయితే లేడని చెప్పుకోవచ్చు. ఇది వీళ్ళ బొక్కల విషయానికి వస్తే వీళ్ళు 2025 IPL ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. సో మనమైతే క్రికెట్ పైన ప్రతి టీం మీద అయితే వీడియో చేసాం, మన ఛానల్లో ఉంటాయి. అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.